అందరికీ నమస్కారం. ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్న జరిగినటువంటి మరి బీఆర్ఎస్ అనాలో టీఆర్ఎస్ అన్నో తెలియదు కానీ ఆ సభ గురించి, ఆ సభలో మాట్లాడినటువంటి అబద్ధాల గురించి, వాళ్ళు కేవలం ఎంతసేపు ఆ 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి కాంగ్రెస్ పార్టీని తిట్టడానికో, లేకపోతే దినచర్య వాళ్ళ పొద్దుగా లేస్తే అబద్ధాలు ఆడటానికో పెట్టినట్టు పెట్టుకున్నారు తప్ప మేము ఇది చేసినామో అని చెప్పుకునే ముఖాలు లేవు వాటికి. ఆ పెద్ద మనిషిని ఏమన్నానో మరి అంటనో పెద్ద మనిషిని అన్నారు, అట్లా మాట్లాడతారు అంటారు కావచ్చు, కానీ డూప్లికేట్ గాంధీ అంట. మాట్లాడే విధానం చూడండి. మరి ఆ డూప్లికేట్ గాంధీ ఇంటికి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి అని ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్నప్పుడు గుర్తు రాలేదా డూప్లికేట్ తల్లి, డూప్లికేట్ గాంధీ అనేది? సిగ్గు శరం అన్నీ వదిలిపెట్టేసి ఏం అవసరం లేదో మళ్ళా మాయ మాటలు చెప్పి ఓ 400 కోట్లు ఖర్చు పెడితే 12 లక్షలు వచ్చినాయని ఒకడంటాడు, రోడ్డు మీద 3 లక్షలు నేను ఒకడంటాడు, పోలీసు వాళ్ళని ఇదని చెప్తే అదని ఒకలంటారు. ఇది చేయలేదు అది చేయలేదని మాట్లాడుతాను. లేదు 15 నెలలు 16 నెలలు అయింది మేము వచ్చి. వీలైన కాడికి చేస్తే ఆయనకు ఒకటే ఒప్పందట బస్సు, అది కూడా చిక్కలు పట్టుకొని కొట్టుకుంటానట ఆయనకు. అంటే మాట్లాడే విధానం చూడండి. 200 రూపాయల కరెంటుగా అవ్వపడతలేదు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అవ్వపడతలేదు, 500 ఇచ్చిన బోనస్ అవ్వపడతలేదు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవ్వపడతలేదు. అంటే ఇవి ఏవి కళ్ళలాగా ఏం అవపడకుండా వచ్చిరాని మాటలు విచ్చల విడిగా అబద్ధాలు మాట్లాడుకుంటా మేము గతంలో ఏమో చేసినాం మేము విధంగా మాట్లాడిందే. నీకు 10 ఏళ్ళు సమయం ఇచ్చినా నీకు సరిపోలే. 3 ఎకరాలు ఎక్కడ పోయినాయి? కేజీ టు పీజీ ఎక్కడ పోయింది? విద్యార్థులకు ఇస్తా అన్నావు, అవి ఎక్కడ పోయినాయి? అంటే ఇవి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయించుకొని పార్లమెంటు సమావేశంలో బిల్లు ప్రవేశపెడితే 2 పార్లమెంట్ సభ్యులుంటే మీరు పార్లమెంట్లో లేకుండా ఫామ్ హౌస్లో కూర్చొని తాక్కుంటా పండుకున్న వ్యక్తివి ఇవాళ ఈ తెలంగాణకు కాంగ్రెస్ ఎట్లా వ్యతిరేకము, ప్రధాన శత్రువు అని ఏ విధంగా మాట్లాడతావని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ తెల్లారి లేచి నీ కొడుకు అల్లుడు వచ్చి రాత్రి బిల్లు పెట్టిందని చెప్పంటే అప్పటికప్పుడు మనవరాలను ఎంబడేసుకొని పోయి గౌరవనీయురాలైన సోనియా గాంధీ గారి యొక్క కాళ్ళు మొక్కి మీరు తెలంగాణ ఇచ్చారు, మా పార్టీని కూడా మీలో విలీనం చేస్తాం, మీ సహకారంతో అక్కడ మనం ప్రభుత్వం స్థాపిస్తామని చెప్పిన వ్యక్తివి వీడికి వచ్చి మళ్ళా మడమ తిప్పి తప్పుడు మాటలతోటి తప్పుడు వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చి ఈ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుక తిన్న మాట వాస్తవం అవునా కాదా? ఇవాళ నీ ఒక మాటలు చెప్పాలి అని అంటే సమైక్య ఆంధ్రలో ఆంధ్ర నాయకత్వం అన్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేశారు, కానీ సమైక్య ఆంధ్రలో ఆంధ్ర నాయకత్వం చేయని నష్టాన్ని ఈరోజు నువ్వు ఈ రాష్ట్రానికి చేయడం జరిగింది, అప్పుల పాలు నెట్టేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందులోంచే కాళేజీ నారాయణరావు గారు ఒక మాట అన్నారు, బయటి వాడు మోసం చేస్తే తెలంగాణ సరిహద్దులు దాటిచ్చే విధంగా ఎంబడిబడి తరమాలి అని అన్నారు. కానీ తెలంగాణ వాడే మోసం చేస్తే 10 గోళల బొంద దవ్వి దాంట్లో పాతి పెట్టాలి అని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు అడుగుతున్నా నేను మిమ్మల్ని 100 గోళల యొక్క బాయి దవ్వి పాతి పెట్టినా కూడా నువ్వు చేసిన పాపం పోదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కొంత నైతికత నిజాయితీ నీలో ఉంటే ఆ మాట మాటలు చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. అంటే ధరణిని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని 100 ఎకరాల భూములను కబ్జా చేసి 1000 కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తే, మీ కుటుంబం సంపాదిస్తే పాపం ఇవాళ జైళ్ల పాలవుతున్నది ఐఏఎస్ ఐపీఎస్లు. అది మీ పరిపాలన. దాన్ని మీరు గొప్పగా చెప్పుకోవాలని అనుకుంటున్నారు. మూడవది, 16 మాసాలలో కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఫెయిల్ అయిందని ఒక లిస్టు చదివారు. కరెంటు సరిగా ఇవ్వడం లేదు,
మంచినీరు సరిగా సరఫరా చేయడం లేదు, రుణమాఫీ కాలేదు అని ఏదో కొన్ని చదువుతూ వీటన్నిటిలో ఫెయిల్ అయ్యారని మాట్లాడింది. కానీ మీరు 10 సంవత్సరాలలో చేయలేని అనేక అద్భుతమైన పనులు ఈ 16 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు. కాకపోతే దాన్ని మేము ఇంకెక్కువ ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయినాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ అయ్యింది. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేశాం. ఇది వాస్తవం కాదా? దేశంలో ఎక్కడ లేని విధంగా 21,000 కోట్ల పంట రుణాల మాఫీ ఒక తెలంగాణలోనే జరిగింది. ఇది నిజం కాదంటారా? దేశంలో ఎక్కడ చేయని విధంగా కులగణన తెలంగాణలో జరిగింది. తెలంగాణను రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఇతర రాష్ట్రాలకు అదే సందేశం ఇవ్వడం జరిగింది. మీ సమయంలో ఎప్పుడైనా కులగణన చేయాలని ఆలోచన చేశారా? సమగ్ర కుటుంబ సర్వే చేశారు కానీ దానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదు. అనేక సంవత్సరాలుగా దాదాపుగా 3 దశాబ్దాలుగా నలుగుతున్న షెడ్యూల్ కులాల వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రం సాహసించని విధంగా వారు ఒక అడుగు ముందుకు వేసి షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన మాట వాస్తవం కాదా? మీరు 10 సంవత్సరాలలో సంపాదించలేని పెట్టుబడులు, ఆకర్షించలేని పెట్టుబడులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి బృందం ఈ 16 మాసాల కాలాలతో కూడిన విమర్శలు. బీఆర్ఎస్ సభ ఏదైతుందో అసలు బీఆర్ఎస్ సభ వేదిక ఎక్కక ముందే వారికి టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్? మా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేస్తారు కదా, బ్రీత్ అనలైజ్ టెస్ట్ అంటారు. ఆ మాజీ ముఖ్యమంత్రికి టెస్ట్ చేయాలి. అసలు ఏం మాట్లాడిండు వచ్చి వేదిక పైన? అన్ని అసత్య ప్రచారాలు తప్ప, కాంగ్రెస్ మీద అన్ని అబద్ధాలు, పసలేని నిందలు మోపడం తప్ప ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? చేతగాని ప్రభుత్వం, 140 సంవత్సరాల సీనియారిటీ ప్రభుత్వం అని మా యొక్క సీనియర్ నాయకులను అందరినీ కూడా, గౌరవ భట్టి గారిని ఇట్లా అందరినీ అవహేళన చేస్తూ మాట్లాడిండు. నేను మొన్న కూడా అక్కడ విజిట్ చేసినప్పుడు చెప్పిన, మా మీడియా సోదరులు ఎవరు కూడా దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదు. ఆ వేదిక మీద ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో మీటింగ్కు నేను చెప్పిన, మీరు ఉద్యమాలకు రాకుండా ముందున్న మీ ఆస్తి ఎంత, తర్వాత ఆస్తి ఎంత, అది శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన. ఎందుకంటే ఉద్యమాల సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులను వారి కుటుంబం, బహుశా నాకు తెలిసి ఈ యొక్క రాష్ట్రంలో లేక భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం ఏదైనా ఉన్నదంటే కల్వకుంట్ల కుటుంబం. వారి అన్ని పథకాలన్నీ కూడా స్కామ్స్తోనే ఉన్నాయి కదా. వారి స్కీమ్స్ అన్ని స్కామ్స్తోనే ఉన్నాయి. లిక్కర్ స్కామ్, గొర్రెల స్కామ్, చేపల స్కామ్, కేసీఆర్ కిట్టు స్కామ్, డబల్ బెడ్రూమ్ కట్టినవి కూడా స్కామే. అవి తంతే గోడలు ఊడిపోతున్నాయి. అన్ని స్కామ్స్తో నిండినాయి తప్ప కాళేశ్వరం అది కూలేశ్వరం అయిపోయింది. ఇన్ని పెద్దలు చెప్పినట్టుగా ఆ గురువింద కింద నల్లమచ్చ పెట్టుకొని 15 నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నారు. రైతులను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం, వారి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం, పేదలను హక్కున చేర్చుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్ని పథకాలు చెప్పని స్కీమ్లను కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంది క్యాబినెట్. బంగారు తెలంగాణ అన్నావు, చిప్ప చేతులు ఇచ్చిపోయినావు. ఎవరు కూడా ఒక కుటుంబానికి పోయేటప్పుడు అరే చాలా మంచి కుటుంబం, ధనిక కుటుంబం అనుకుంటాం, కానీ లోపడపోతే తెలుస్తుంది ధనిక కుటుంబమా, ఎట్లా వీళ్ళ యొక్క ఎన్ని బొక్కలు ఉన్నాయి కింద అని. అఫ్కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు కొన్ని వాగ్దానాలు చేసిండ్రు. వాగ్దానాలను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు.
15 నెలలు కాకముందే ఇన్ని అపవాదాలు చేస్తున్నారు. ఫ్రీ బస్ అంటే మహిళలను అవహేళన చేసుకుంటా మాట్లాడుతూ జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. అంటే స్త్రీల పట్ల వారికి ఉన్నట్టు ఆ గౌరవం చూడండి. స్త్రీల పట్ల సిగలు పట్టుకొని తనుకుంటున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్క దానిపైన 420 అని అంటున్నాం. మీరు 420 అంటున్నావు కానీ మీది 395. అంటే మీరు డకైట్ల కంటే ఎక్కువ దోసుకొని పోయినారు తెలంగాణ. ఆంధ్ర రాష్ట్ర పాలకులు పాలించినప్పుడు దోసుకున్నారో లేదో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాక ఎంతైతే దోసుకున్నారో మీ కల్వకుంట్ల